Hello friends, welcome to Techno Subscribe 1446. Here's date to 17th September 2024. Friends, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు మార్నింగ్ ఒక సూపర్ వీడియో చేశాను. ఫ్లిప్కార్ట్లో కొత్తగా మీకు 5 డ్రాప్ అనే ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. దీంట్లో 20,000 రూపాయల ఫోన్ 220 రూపాయలకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు అయితే మైండ్ బ్లాస్టింగ్ డీలు ఐఫోన్ 15 Pro Max 1,60,000 దాకా ఉంటుంది. అది మీకు అరౌండ్ 1,352 రూపాయలకు వచ్చింది. ఇది ఎలా చేసుకోవాలి అండ్ ఇది చేసుకోండి, మీకు వస్తే రావచ్చు లేకపోతే లేదు. ఇది అందరికీ రాదని మీకు క్లియర్గా స్టార్టింగ్లోనే చెప్పాను. అసలు ఇది వర్కౌట్ అవ్వదు అనే స్టార్ట్ చేశాను. ఓపెనింగ్ కూడా నేను మీకు ఫస్ట్ 5 సెకండ్స్లోనే ఇది మీకు రాదు బట్ ట్రై చేసుకోండి అని చెప్పాను. మీకు ఆఫర్ చెప్తాను. ఈ ఆఫర్ వస్తుంది అని నేను అసలు చెప్పట్లేదు. ఈ వీడియో కూడా వస్తుంది అనే టాపిక్ కాదు, రావచ్చు, మీకు లక్ ఉంటే రావచ్చు అనే టాపిక్ మాత్రమే. సో చాలా మంది కింద కామెంట్లో ఆ వీడియో చూసి ఆ వీడియో కంప్లీట్గా చూడట్లేదు. అసలు వీడియోలో నేను ఏం చెప్పాను అనేది పక్కా పెడితే యావరేజ్ టైం మీకు 1 మినిటే ఉంది ఆ వీడియో చూసిన వాళ్ళది కూడా. కానీ ఫస్ట్ 1 మినిట్లో డిసైడ్ అవుతున్నారు ఇది ఫేక్ అని చెప్పి. బట్ మీరు క్లియర్గా వీడియోని చూడట్లేదు. సో నేను మిమ్మల్ని కంప్లైంట్ చేయట్లేదు, కానీ వీడియోని ప్రాపర్గా చూడండి. ఇంత పెద్ద ఛానల్ పెట్టుకొని మీకు ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే నా ఛానలే డౌన్ అవుద్ది, అంతేగాని నాకేం లాభం రాదు దాంట్లో. ఇది రిక్వెస్ట్ లాగే తీసుకోండి. నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి. సెర్చ్ బాక్స్లో ట్విట్టర్లోకి వెళ్ళి ఒక్కసారి ఫ్లిప్కార్ట్ 5 డ్రాప్ ఐఫోన్ 15 Pro Max అని కొట్టండి. కొన్ని వందల మంది ఆర్డర్ చేశారు. ఇది ఇండియా మొత్తం మీద స్ప్రెడ్ అయిన న్యూస్. నేను ఒక్కడిని తీసుకొచ్చి పెట్టింది కాదు. అండ్ ఇది ఫేక్ కాదు. ఫస్ట్ అది మీరు కరెక్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత కింద కామెంట్ రాసినా బాగానే ఉంటుంది. మీకు ఒకవేళ వర్కౌట్ అయ్యి క్యాన్సిల్ అయిపోతే అది నా చేతిలో ఉండదు, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ నాది కాదు కాబట్టి. అమెజాన్ కూడా నాది కాదు, బహుశా అది కూడా మీకు చెప్పాలి నేను మీకు. సో అవి రెండు కూడా నావి కావు. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వరకు నా పని. నేను మీకు ఫస్ట్ 10 సెకండ్స్లోనే చెప్పాను ఇది అసలు మీకు రాదు బట్ ట్రై చేసుకోండి. ఇది ఒకటి ఆప్షన్ ఉంది. కొత్తగా ఫ్లిప్కార్ట్లో 5 డ్రాప్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. దాంట్లో కేవైసీ కంప్లీట్ చేసుకోండి. సడన్గా ఎనీ టైంలో ఒక ప్రోడక్ట్ని వీళ్ళు లోయెస్ట్ ప్రైస్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను మోటరోలా సంబంధించిన ఫోన్ 20,000 అరౌండ్ 220 రూపాయలకు వచ్చింది. సో ఇది డెలివరీ అయింది కాబట్టి నేను మీకు వీడియో చేశాను. లేకపోతే మోటరోలాది నిన్న వచ్చినప్పుడు నేను వీడియో చేయొచ్చు కదా. నిన్న నేను వీడియో చేయలే. ఎందుకు చేయలేదు? నాకు కూడా డౌట్ ఉంది కాబట్టి. ఈరోజు ఎందుకు చేశాను? అది డెలివరీ అయింది కాబట్టి. 15 Pro Max కూడా అలాగే మీకు వస్తుంది అనే ఉద్దేశంతోనే ట్రై చేసుకోండి అని చెప్పాను. ఇది వస్తుంది, ఇదిగో ప్రూఫ్ అని నేను చెప్పలే. దాంట్లో ఇలా ఆర్డర్ చేసుకున్న వాళ్ళ స్క్రీన్ షాట్లు చూడండి, ఇలా వస్తుంది, ట్రై చేసుకోండి అని మాత్రమే చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలామంది కరెక్ట్ వీడియో చూడకుండా కింద కామెంట్లో మీ ఇష్టం వచ్చింది రాస్తున్నారు. సో అది ఓకే. కాకపోతే ఏంటంటే మీరు కంప్లీట్గా చూసి ట్రై చేయకుండా అసలు అట్లీస్ట్ ట్రై కూడా చేయట్లేదు చాలామంది. సో ఇది నా ఒపీనియన్ అనమాట, అంతే నా రిక్వెస్ట్. ఎందుకంటే అసలే సేల్స్ రాబోతున్నాయి. ఈ టైంలో అసలే నేను రిస్క్ తీసుకోను, ఎందుకంటే మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అందరికంటే ముందు ఇవ్వాలి. ఇది నా అజెండా ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకటి చిన్న అటు పొరపాట్లు జరగవచ్చేమో, కానీ ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా నా ప్రాణం పైన షేర్ చేయను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రై చేయండి, ఒకవేళ వస్తే మీ అదృష్టం. ఇవాళ నైట్ కూడా రావచ్చు, ఎందుకంటే మోటరోలాది నైట్ వచ్చింది, ఇప్పుడు ఐఫోన్ది మార్నింగ్ వచ్చింది. మళ్ళీ ఇవాళ నైట్ ఇవాళ ఎప్పుడైనా రావచ్చు. ఏదైనా 5 డ్రాప్ వస్తే నేను మీకు వెంటనే షేర్ చేస్తాను. ఛానల్ యాక్టివ్ ఉండి ఇలాంటి డీల్స్ అనేవి షార్ట్ టైంలో వస్తూ పోతుంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొంచెం లేట్ అయిపోయింది. టెక్నిక్స్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి ఇది అఫీషియల్ న్యూస్. మీరు ఒకవేళ కావాలనుకుంటే మీ అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ యాప్స్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేవి ఈ మంత్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు ఇప్పుడు ఈ 2 ప్లాట్ఫామ్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసినాయి. అండ్ దీంట్లో ఫ్లిప్కార్ట్లోనేమో మీకు ప్లస్ మెంబర్స్కి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 26వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే మీరు సెప్టెంబర్ 25వ తారీఖు నైట్ నుంచే యాక్టివ్ ఉండాలి. అలాగే అమెజాన్లో కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ 27వ తారీఖు నుంచే స్టార్ట్ అయితే ప్రైమ్ మెంబర్స్కి 26వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే 25వ తారీఖు నైట్ నుంచే మీరు మళ్ళీ రెడీగా ఉండాలి. అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు హెచ్డిఎఫ్సి కార్డు మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అమెజాన్లో ఎస్బీఐ కార్డు మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అమెజాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ అలాగే డెబిట్ కార్డు ఈ 2 కార్డుల మీద కూడా ఇస్తున్నారు. అంటే రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఎస్బీఐ కార్డులు కూడా ఈ ఆఫర్స్లో వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీరు నో కాస్ట్ ఈఎంఐ లాంటివి పెట్టుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం. ఫ్లిప్కార్ట్లో మీకు హెచ్డిఎఫ్సి కార్డు కాబట్టి దాన్ని 3 రోజుల్లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి వితిన్ 3 డేస్లో మీకు వచ్చేస్తుంది. ఎలా తీసుకోవాలనేది నేను ఒక వీడియో కూడా చేశాను. దానికి సంబంధించిన
లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అవి కూడా మీరు అప్లై చేసుకుంటే ఒక 3-4 రోజుల్లో మీకు వస్తుంది. ఎలాగో మీ దగ్గర ఇంకా దగ్గర 10 రోజుల టైము ఉంది కాబట్టి. సో ఇప్పుడు క్లియర్ కదా, ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను సేల్స్కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ అఫీషియల్గా బయటకు వచ్చినాయి. నెక్స్ట్ మనకి ఈ సేల్స్లోనే మనకి కొన్ని భయంకరమైన ఆఫర్లో ఉన్న కొన్ని మొబైల్స్ మీద డీల్స్ అనేవి కొన్ని రివీల్ అయినాయి. సో దాంట్లో ఉన్నాయి కొన్ని లిస్ట్ చెప్తాను, ఇవి చూసుకోండి. ఇవి మాత్రం అల్టిమేట్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి పిక్సెల్ 8, ఇది నా ఫేవరెట్ ప్రజెంట్గా. ఇది 80,000 ఉంటుంది. ఇప్పుడు మీకు 39,999 రూపాయల కంటే తక్కువగా ఉండబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు దీనికి సంబంధించిన పోస్టర్ అనేది తీసుకొచ్చారు. అది ఈవెన్ మీకు 40,000 39,999 రూపాయలు అయినా కానీ స్టిల్ ఇది వర్త్ డీలే. ఎట్ ద సేమ్ టైం ఇంకొక 2-3 వేల రూపాయలు తగ్గినా కానీ కిల్లర్ డీల్ అనమాట ఇది. సో దీని ఒకవేళ మీరు ప్యూర్ కెమెరా లవర్స్ పిక్సెల్ ఫోన్ వాడాలి అనుకుంటే, క్లీన్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ వాడాలనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. పిక్సెల్ 7 Pro కంటే 8 చాలా మంచి, కొంచెం బెటర్గా పెర్ఫార్మ్ అయితే చేయగల ఫోన్ అనమాట. సో దీని ఒక లుక్ అయితే వేయండి, చాలా మంచిది. డీల్లో ఇది వచ్చింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ S23 అండర్ 40,000లో రాబోతున్నట్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అండ్ దీనికి సంబంధించి ఒక యావరేజ్ ప్రైస్ అనేది కూడా వీళ్ళు రివీల్ చేశారు. ఇదే ఫైనల్ అని నేను చెప్పలేను కానీ 38,999 రూపాయలకు రాబోతున్నట్టు చెప్తున్నారు. బట్ ఇంకా కొంచెం తగ్గిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఒక 1,000 రూపాయలు 2,000 ఇంకా తగ్గితే ఇంకా సూపర్. ఒకవేళ అండర్ 40,000 రూపీస్ బడ్జెట్లో నన్ను ఒక ఫోన్ సజెస్ట్ చేయమంటే ఈ 2 ఫోన్లు సజెస్ట్ చేస్తాను. ఒకటి శాంసంగ్ గెలాక్సీ S23, అలాగే రెండోది పిక్సెల్ 8 అనమాట. అలాగే శాంసంగ్ సంబంధించిన S23 ఫ్యాన్ ఎడిషన్ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నట్టు అఫీషియల్గా ఈరోజు రివీల్ చేస్తారు. ఇది 45,000కి లాంచ్ అయింది. ఇది మాత్రం ఒకవేళ మీకు ప్యూర్ శాంసంగ్ లవర్ అయ్యి ఉండి శాంసంగ్ 1UI బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, కెమెరాలు బాగుండాలంటే, అండ్ నేను పెద్దగా గేమ్ ఏమి ఆడను అనుకుంటే మాత్రం ఇది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఖచ్చితంగా కిల్లర్ డీల్ అవుద్ది. బట్ ఎగ్జినోస్ ప్రాసెసర్ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం చిన్న నోట్ అనమాట. ఇవి 2 శాంసంగ్ సంబంధించిన కిల్లర్ ఆఫర్స్. ఇది ఇంకొకటి కూడా ఉంది, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 FE. ఇది 46,000కి లాంచ్ అయింది. అండ్ స్టిల్ ఇది ఇప్పుడు ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో అదే ప్రైస్కి ఉంది. ఇది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో రాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు రివీల్ చేశారు. ఇది కూడా ఒక భయంకరమైన ఆఫర్ అనమాట. ఇవి శాంసంగ్ నుంచి ఇప్పుడు ప్రజెంట్గా రివీల్ అయిన కొన్ని ఆఫర్స్. అలాగే మీకు CMF ఫోన్ 1 ఉంది కదా, రీసెంట్గా లాంచ్ అయింది. బేస్ మోడల్ మీకు అరౌండ్ 16,000కేమో లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు 12,000 అరౌండ్ రాబోతుంది. దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఒకవేళ మీకు మంచి స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయదగ్గ స్మార్ట్ ఫోనే, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఐప్యాడ్ 10th జనరేషన్ కూడా మంచి డీల్లో ఉంది. 29,999 రూపాయల కంటే కూడా తక్కువ రాబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా రివీల్ చేశారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ వాళ్ళు లాస్ట్ నైట్ 10 o'clock అంటే నేను నైట్ 10 o'clock iOS 18కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని అందరికీ రోల్అవుట్ చేశారు. యూనివర్సల్ అప్డేట్ అనమాట ఇది. సో ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడుతుంటే iPhone 10 దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని ఫోన్స్కి అప్డేట్ అనేది రోల్అవుట్ అయ్యింది. ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా అప్డేట్ చేశాను. ఆల్రెడీ నేను డెవలపర్ బీటాలో ఎప్పటి నుంచో ఉన్నాను. బట్ స్టిల్ ఇవి అప్డేట్ అయితే వచ్చింది మీకు. స్టేబుల్ అప్డేట్ ఇది అందరికీ వస్తుంది కామన్గా. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆండ్రాయిడ్ 5 చేశారు దీన్ని. ఆండ్రాయిడ్ లాగా కొంచెం కస్టమైజేషన్స్ అనేవి చేసుకునేలాగా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఆల్రెడీ నేను 4 months బ్యాకే డెవలపర్ బీటా ఫస్ట్ బీటా వచ్చినప్పుడే దీంట్లో ఉన్న కిల్లర్ ఫీచర్స్ అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. వీలైతే లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సేమ్ ఆండ్రాయిడ్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో దాదాపు సేమ్ ఫీచర్స్ని ఇప్పుడు ప్రజెంట్గా మీకు iOS 18లో తీసుకొచ్చారు. సో చాలా బాగుంటుంది. అండ్ మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు మీరు సిరిని అని పిలిస్తే సరిపోతుంది. ఇలా కొన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకా రకరకాల ఫీచర్స్, T9 కీప్యాడ్ వచ్చింది. కస్టమైజేషన్స్, ఫోల్డర్ లాక్ చేసుకోవడం, అన్లాక్ చేసుకోవడం, హైడ్ చేసుకోవడం, అన్హైడ్ చేసుకోవడం, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ ఆ వీడియోలో కవర్ చేశాను. 3 నెలలు 4 నెలల క్రితమే చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు స్టేబుల్ యూజర్స్కి ఇప్పుడు వచ్చింది ఈ అప్డేట్. అలాగే మీకు HMD వాళ్ళు ఉన్నారు కదా, అంటే నోకియాకి సంబంధించిన పేరెంట్ బ్రాండ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్గా. ఈ HMD వాళ్ళు మన ఇండియాలో ఫైనల్గా నా ఫేవరెట్ డిజైన్ అని చెప్పొచ్చు. లూమియా సిరీస్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఒక రెక్టాంగిల్ పలకలాగా ఉండే డిజైను. సో ఆ డిజైన్లో ఒక ఫోన్ తీసుకొస్తున్నట్టు ఒక 3-4 నెలల క్రితం అనౌన్స్ చేశారు. అండ్ ఫైనల్గా ఇది ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఒక ప్రాసెసరు, ఒక ఫాస్ట్ ఛార్జింగ్, ఈ 2 కొంచెం చేంజ్ చేస్తే మాత్రం ఇది ఒక కిల్లర్ ఫోన్ అయ్యి ఉండేది. బట్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. దీని పేరు HMD Skyline. ఈ Skyline అనేది డిజైన్కే చూడగానే మీకు అట్రాక్ట్ అయిపోతారు. సో దీంట్లో మీకు 6.78 inches వరకేమో మీకు 144Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ని యూజ్ చేస్తారు. చాలా మంచి డిస్ప్లేని వాడారు దీంట్లో. అలాగే దీంట్లో ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 7S Gen 2 వాడారు. అట్లీస్ట్ 7 Gen 3 7+ Gen 3 ఇచ్చినా కానీ
తీసుకోండి డైరెక్ట్గా చెప్పొచ్చు మనం. సో అంత బాగుండేది ఆ ప్రాసెసర్ ఇస్తే. 7S Gen 2 కొంచెం ఓల్డ్ అయిపోయింది, అండర్ 20,000లోనే దొరుకుతుంది మనకి ఇది. ఇదేమో ఈ 36,000 రూపాయల ప్రైస్లో ఉంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు కూడా యూస్ఫుల్ కెమెరాస్ ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 13 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, 4600 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇది ఇంకొంచెం పెంచినా ఓకేలే అనుకోవచ్చు, కానీ అట్లీస్ట్ 33 కూడా ఓకే అనుకోవచ్చు. ఒక ప్రాసెసర్ని అట్లీస్ట్ అప్డేట్ చేస్తుంటే ఇది సూపర్ ఫోన్ అయ్యేది. 36,000కి లాంచ్ అయింది. డిజైన్ మాత్రం సూపర్గా ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్లో టాప్ మోడల్ 11 ప్రోని లాంచ్ చేస్తారు కదా. సో అది అరౌండ్ ఒక 6 months ఏం అవుతున్నట్టు లాంచ్ అయ్యి కూడా. ఈ ఫోన్ 40,000కి లాంచ్ అయింది. ఇప్పుడు ఇది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా మనకి బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఇది ప్రజెంట్గా బీటా మెంబర్స్కి మాత్రమే వచ్చింది, మళ్ళీ ఇది రాలేదుగా ఫేక్ అని కాకుండా ఇది ఓన్లీ బీటా మెంబర్స్కి మాత్రమే వచ్చింది. ఇది కూడా కొంతమందికి సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే ఇది అప్డేట్ అయితే రోల్అవుట్ చేసినట్టున్నారు వీళ్ళు. ఇదేంటంటే మనం స్టేటస్ పెట్టుకున్నప్పుడు రకరకాల స్టేటస్లు, రకరకాల మూడ్తో, రకరకాల ఇంటెన్షన్తో మనం పెడతా ఉంటాం కదా. ఇది ఎవరిని ఉద్దేశించి పెడుతున్నామో వాళ్ళని ఇప్పుడు ట్యాగ్ చేయొచ్చట స్టేటస్లో. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ని వీళ్ళు రోల్అవుట్ చేశారు. బట్ ఇది బీటాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక ఆడియో ప్రోడక్ట్. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఇది తెలుసు కదా, అర్థం కానీ పర్థం కానీ విచిత్రమైన పోస్టర్లు తీసుకొస్తూ ఉంటారు. దీని పేరు మాత్రం నథింగ్ ఇయర్ ఓపెన్ అని చెప్తున్నారు. సో కొత్తగా ఒక ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. నేను అనుకోవడం ఓపెన్ అన్నారంటే నాకు తెలిసి యాపిల్కి సంబంధించిన ఎయిర్ ప్యాడ్ ప్రో మ్యాక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. అది 150,000 పెట్టినట్టున్నారు. సో అలాంటిది ఒకటి తీసుకొస్తున్నారేమో నేనైతే అనుకుంటున్నాను. సో ఇదేంటి అనేది ఎవరికి తెలియదు. దీని గురించి ఒక పోస్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక సూపర్ యాప్ ఉంది, పాస్పోర్ట్ ఫోటో అనమాట. మీరు రెగ్యులర్గా ఒక ఫోటో తీసుకొని దాన్ని పాస్పోర్ట్ లాంటి డిజైన్లో కట్ చేసుకొని దాంట్లో మళ్ళీ ఒక షీట్లో 4 ఫోటోలు పెట్టుకొని ఇలా చేసుకునే ఈజీ మెథడ్లో చేసుకునే ఒక యాప్ ఉంది. 280 రూపాయలే ఉంది దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, మీరు డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి టెక్ న్యూస్ అలాగే యాప్ అండ్ డీల్స్. సో నేను చెప్పిన డీల్ నచ్చినా, ఒక 10 టెక్ న్యూస్ చెప్పిన అవి నచ్చినా, యాప్ నచ్చినా కింద కామెంట్లు ఏది నచ్చిందో రాయడం మాత్రం మర్చిపోవద్దు. హోప్ యూ అండర్స్టాండ్. నేను స్టార్టింగ్లో కొంచెం ఈసారి వాళ్ళు కొంచెం గట్టిగానే చెప్పినట్టు అనిపించింది నాకు కూడా. బట్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఎలా ఉందంటే సిచ్యువేషను, నేను చెప్పిన డీల్ మీకు కనిపించకపోయినా, ఒకవేళ ఆ డీల్ మీకు దొరకకపోయినా అది ఫేక్ అంటున్నారు. ఒకవేళ దొరికితేనేమో ఫ్యాక్ట్ అంటున్నారు. ఇది ఎక్కడ లాజిక్? కనిపించకపోతే అసలు ఆ డీల్ రానట్టు కాదు కదా. అందరికి వచ్చినప్పుడు, చాలా మందికి వచ్చినప్పుడు అది ఎలా ఫేక్ అవుతుంది? అది లిమిటెడ్ అయి ఉండొచ్చు కదా. అలాంటి మైండ్తో ఎందుకు చూడట్లేదు అనేది నా క్వశ్చన్. అలాగే చాలామంది ఇంకెలా ఉంటారంటే, నేను ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఒక ఫోన్ అన్బాక్సింగ్ చేశాను. అప్పుడు నేను టెస్ట్ చేసినప్పుడు ఫోన్ బాగానే ఉంది, సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. ఇది ఎక్సలెంట్ ఫోన్ అని అప్పుడు చెప్పాను, చాలా బాగుంది, కెమెరాలు బాగున్నాయి అని చెప్పాను. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు ఈ పెన్ను ఇలా ఓపెన్ చేస్తే, 3 నెలల తర్వాత ఓపెన్ చేస్తే ఈ పెన్ ఏమైందంటే దీని లోపల అంతా స్టిక్కర్ అంతా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుందో నాకు కూడా తెలియదు. సో మరి ఇప్పుడు నేను ఫేక్ చెప్పిన 2 ఏళ్ల క్రితం బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రాబ్లం వస్తే అది నేనెలా ఫేక్ చెప్పినట్టు అవుద్ది, లేకపోతే నేనెలా దీన్ని బయాస్గా చెప్పినట్టు అవుద్ది. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదు. సో మీరు 2 ఏళ్ల తర్వాత ఏం జరిగిద్దని నేను ఎలా గెస్ట్ చేయగలను? పోనీ నేను ఫ్యూచర్లో టైం మిషన్లోకి వెళ్ళి బ్యాక్ వచ్చి ఇది తప్పురా బాబు, ఇది బాగాలేదని చెప్పలేను కదా. సో హోప్ యూ అండర్స్టాండ్. నేనైతే చెప్పాలన్న పాయింట్ అయితే ఇది. సో అర్థమైంది అనుకున్నాను. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.